హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేపారంట. తాను ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఉద్యోగులపైన తీవ్రమైన కోపం పడ్డారంట. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారట. అధికారుల పనితీరుపై ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారంట. కీలకంగా ఆయన ముఖ్యంగా జిల్లా స్థాయిలో జరగాల్సిన క్షేత్రస్థాయి పర్యటనలు, పల్లెనిద్ర కార్యక్రమం అమల్లో పెంచడంపై సీఎం తీవ్ర అసంతృప్తి చెందారు. నేను చెప్పిన తర్వాత కూడా మీరు చేయకపోతే ఏం చేయాలైనా అధికారులను సూటిగా ప్రశ్నించారు. గత నెలలో నిర్ణయించిన పల్లెనిద్రలో కేవలం ఒకరు లేదా ఇద్దరు కలెక్టర్లు మాత్రమే చురుగ్గా పాల్గొంటున్న ఆయన తీవ్రంగా తప్పుపడ్డారట. ములుగు జిల్లా కలెక్టర్ను ఉదాహరణగా పేర్కొంటూ ఆయనను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అతను గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడే పల్లెనిద్ర చేస్తూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇదే నిజమైన సేవాభావం అని సీఎం వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పనిచేయాలని మిగతా అధికారులకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారంట. ప్రభుత్వ పథకాలు ప్రజల వరకు సరిగ్గా చేరటం లేదని, క్షేత్రస్థాయిలో చురుకుదనం కొరవడంతో ప్రజలు ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై జీరో టాలరెన్స్ ప్రకటించిన సీఎం తన ఆదేశాలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రతి పని రికార్డు కావాలి, తడబాట్లు పనికిరావు, ఎవరేం చేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది స్పష్టంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారట. కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరు పని కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారంట. అలాగే మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లు లక్ష్మణ్కి సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా ఆగ్రహానికి కారణమని సమాచారం. పాలనాపరమైన హెచ్చరికలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సామాజిక బాధ్యత అంశంపై కూడా కీలక ప్రకటన చేశారు. తమ తల్లిదండ్రులు పట్టించుకొని ఉద్యోగుల జీతాలు కట్ చేస్తాం, అలాంటి వారిని వదిలిపెట్టాం, తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చితే వారి జీతం నుంచి డబ్బు కట్ చేసి ఆ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామని కూడా ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మహబూబ్నగర్లో ఒక ఉన్నతాధికారి తన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చిన సంఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో త్వరలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హెచ్చరికలు అధికారులకు, ఉద్యోగులకు స్పష్టమైన సంకేతాలు పంపాయి. ఇకపై నిర్లక్ష్యం, ఆలస్యం, తడబాటు పనికిరావు. ప్రజలకు చేరే విధంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.